ఫస్ట్ నేను బబ్లుతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. హాయ్ విజయవాడ, హాయ్ విజయవాడ, హాయ్ విజయవాడ. నేను మీకు తెలుసా అసలు? నా వీడియోస్ ఎప్పుడైనా చూసారా మీరు? హాయ్ గాయ్స్, నేను మీ బాంచిక్ బాబులు. ఇప్పుడు బాబులు మాయ్యా చీ పర్లేదు, నన్ను బాగానే గుర్తుపడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విజయవాడ అనేది చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాది వైజాగ్ టు హైదరాబాద్ ఎప్పుడు ట్రావెల్ అవుతున్నా కూడా ఆ సర్కిల్లో దిగి మంచిగా బాదం మిల్క్ తాగి చిన్న పునుగులు తిని హ్యాపీగా వెళ్తూ ఉంటాను. అలా కాకుండా నేను మన అమ్మవారి గుడికి కూడా వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఎలా ఉండి మీతో ఇలా మాట్లాడుతున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది మీరు మాత్రమే. మీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నేను యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మీ లైఫ్లో జరిగేవే తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడుతూ ఉంటాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు నాకు మన మెరై టీం నుంచి ఫోన్ వచ్చి బబ్లు ఒకసారి పిల్లండి అంటే పిలిచారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ ఘటమనేని గారు డైరెక్టర్ చూసిన వెంటనే ఫస్ట్ మాట అన్నది, బబ్లు నాకు నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం రా, నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ఫేస్ చేస్తాను ఇలాంటివన్నీ రిలేటబుల్ కంటెంట్ ఎక్కువ చేస్తూ ఉంటావు, చాలా చాలా బాగా చేస్తున్నావు అంటే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. బట్ సడన్గా వన్ ఫైన్ డే ఇలా పిలిచిన తర్వాత అన్నది ఏంటంటే ఒక రోల్ ఉన్నది, చిన్న రోలు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తా ఉన్నారు. అన్న మీరు నన్ను పిలవడమే నా అదృష్టం, అంతకుమించి ఇంకేం చెప్తాను, డెఫినెట్గా చేస్తానన్నాను. బట్ ఈరోజు మన మిరాయి మూవీని ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పీపుల్స్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే ఎన్నో ఆపర్చునిటీస్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నా ఎంటర్టైన్మెంట్ అన్నది ఎప్పటికీ ఆపను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా బాంచిక్ బబ్లు గారు.